ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడుకునేది మహేష్ బాబు గారి బర్త్డేకి SSME 29 మూవీ నుంచి అఫీషియల్ అప్డేట్ ఏమైనా వస్తుందా లేదా, అలాగే మహా అవతార్ నరసింహ మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది, ఓజీ మూవీ నుంచి వచ్చిన ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటి, అండ్ కింగ్డమ్ మూవీ ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది, మరి హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది మాట్లాడుకుందాం. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సినీ రివ్యూ క్లబ్. ప్రజెంట్ మన ఇండియాలో అన్ని సినిమాల్ని డామినేట్ చేస్తూ ఒకే ఒక్క సినిమా అయితే కలెక్షన్ల ర్యాంపేజ్ చూపిస్తుంది. అదే మన ఇండియన్ యానిమేటెడ్ మూవీ అయినటువంటి మహా అవతార్ నరసింహ మూవీ. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 10 రోజులకు గాను 105 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తే 11వ రోజు గాను ఇంకో 7.5 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అలా టోటల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 11 రోజులకు గాను 112.5 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ మన ఇండియాలోనే యానిమేటెడ్ ఫిలిమ్స్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా చరిత్ర తిరగరాసింది. ఈ మహా అవతార్ నరసింహ మూవీ లాంగ్ రన్ లో 200 కోట్ల వరకు కలెక్ట్ చేయగలదని అంచనా. మరి ఈ మూవీ ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ మామ. అదేంటంటే ఆగస్టు 9th మన మహేష్ బాబు గారి బర్త్డే ఉంది కదా. అయితే మీరు SSME 29 మూవీ నుంచి అఫీషియల్ పోస్టర్ లేక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైనా వస్తుందని అనుకుంటున్నారేమో, కానీ SSME 29 మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ అనేవే రావంట. సో హోప్స్ పెట్టుకొని ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి మామ. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చిరంజీవి గారు అలాగే డైరెక్టర్ బాబీ గారి కాంబోలో ఇంకో మూవీ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీని KVN ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది, రెడీగా ఉండండి. మన విజయ్ దేవరకొండ అన్న కింగ్డమ్ మూవీ 5 రోజులకి ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? ఈ మూవీ 5 రోజులకు గాను 80 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తున్నట్టు అంచనా. సో ఈ మూవీ హిట్ అవ్వాలంటే ఇంకా ఎలా లేదన్నా 15 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయాలి. అప్పుడే ఈ మూవీని హిట్ గా పరిగణిస్తాము. మన పవన్ కళ్యాణ్ గారు అలాగే సుజిత్ గారి కాంబినేషన్ లో రాబోతున్న ఓజీ మూవీ నుంచి ఫైట్ స్ట్రోమ్ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు కదా. అయితే ఈ సాంగ్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ సాంగ్ ఒక రికార్డ్ ని క్రియేట్ చేసింది మామ. అదేంటంటే ఈ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేసిన 24 అవర్స్ లోనే 6.2 మిలియన్ వ్యూస్ అలాగే 830K లైక్స్ వచ్చాయి. ఇప్పుడు ఫైట్ స్ట్రోమ్ సాంగ్ టాలీవుడ్ లో మోస్ట్ లైక్డ్ లిరికల్ సాంగ్. ఇట్స్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ అన్నమాట. సో ఇది మామ ఇవాల్టి వీడియో. ఈ అప్డేట్స్ లో మీకు నచ్చిన అప్డేట్ ఏదో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సినీ రివ్యూ క్లబ్ ఫ్యామిలీ.